అందరికీ జై భీమ్. నేడు విజయ దివాస్ అనేది చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. నా ద్వారా ఇంకా ఎక్కువ మందికి తెలిసే విధంగా నేను ప్రయత్నిస్తా. జనవరి 1, 1818 సంవత్సరంలో జరిగినటువంటి ఈ వీరుల గాథ చరిత్ర, ఈ వీరుల చరిత్ర గురించి మీకు ఇప్పుడు తెలిసే విధంగా ప్రయత్నిస్తా. ముందుగా అందరికీ మౌర్య విజయ దివాస్ శుభాకాంక్షలు. భీమా కొరెగావ్ నిజమైన భారతీయుల స్వతంత్ర పోరాటం. అప్పుడు జరిగిన పోరాటం. దశాబ్దాలుగా బానిసల కంటే హీనంగా అక్కడ బ్రతకలేక చావలేక అంటరాని వారిగా మూతికి ముంత ముడ్డికి చీపురు కట్టుకొని ఉమ్మితే రోడ్డు మీద పడకుండా అలాంటి ఘోరంగా హింసించి ఘోరాతి ఘోరంగా జీవనం కొనసాగిస్తున్న బతుకులు మన దేశ మూలవాసులవి. మనల్ని ఈ పరిస్థితికి దిగజార్చిన మన దేశ ప్రధాన శత్రువులు ఎవరంటే విదేశీ బాపనోళ్లను 200 సంవత్సరాల క్రితం ఇదే రోజున మహారాష్ట్రలోని భీమా నది ఒడ్డున అశోకుని కళింగ యుద్ధాన్ని తలపించేలా 28,000 పీష్వ బ్రాహ్మణ సైన్యాన్ని మన భారతీయ వీరులు పరాక్రమ శూరులు కేవలం 500 మంది సైన్యంతో మాత్రమే 28,000 సైన్యాన్ని చీల్చి చెండాడి రక్తం మేరులై పారించి యుద్ధాన్ని జయించినటువంటి వీరులు. గొప్ప సుదీనం. ఈరోజు వారి వీరత్వాన్ని మనం ఎప్పటికీ గుర్తు చేసుకోవాలి. గౌరవమైన జీవితం జీవించాలంటే యుద్ధం ఖచ్చితంగా చేయాల్సిందే అని నిరూపించారు. అదే మనకు నిజమైన స్వతంత్రం. ఆ స్వతంత్రాన్ని మనం ప్రతి ఇంట్లో, ప్రతి ఊరిలో, ప్రతి వాడలో, దేశం అంతటా ఘనంగా జరుపుకోవాలి ఈ విజయ దివాస్. మరొక్కసారి అందరికీ భీమా కొరెగావ్ విజయ దివాస్ శుభాకాంక్షలు. జై భీమ్.